ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క ఆదివారము పరిశుద్ధ దినమున దేవుని సన్నిధిలో మనందరం సంఘముగా కూడి దేవుని ఆరాధించడానికి దేవుడు మనకిచ్చినటువంటి యొక్క శుభదినాన్ని బట్టి ప్రభుకు ప్రత్యేకంగా స్తుతులు చెల్లిస్తున్నాను. అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించే సమయం దేవుడు మనకి ఇస్తున్నాడు. ఈ ధ్యానాల ద్వారా మన ఆధ్యాత్మిక జీవితంలో మనం బలపడుతూ మనం దేవుని కొరకు బలమైనటువంటి సాక్షులుగా సాగిపోవడానికి దేవుడు ఇస్తున్నటువంటి యొక్క సమయాన్ని బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అపోస్తల కార్యగ్రంథం నుండి మనం ధ్యానాలు వింటూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనం నుండి 47వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 37వ వచనం నుండి 42వ వచనం వరకు చదువుకుందాం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరం పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా సంఘం యొక్క పుట్టుక. ద చర్చ్ ఈజ్ బోర్న్. నేటి లేఖన భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, పరిశుద్ధాత్మ వరము వివక్ష లేకుండా అందరికీ ఇవ్వబడిన వాగ్దానమని పేతురు ప్రకటించాడు. ఎవరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినా రక్షించబడిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటారనేది పేతురు తెలియజేశాడు. పెంతెకోస్తు రోజున పేతురు యొక్క ఉపన్యాసం విన్న తర్వాత 3,000 మంది వాక్యాన్ని అంగీకరించి వారు బాప్తిస్మం పొందారు. తద్వారా ఈ మొదటి సంఘము ఏర్పడింది. వారు కలిసి జీవించారు. వారికి ఉన్నదంతా కలిసి పంచుకున్నారు. అవసరాన్ని బట్టి ఒకరికొకరు పంచుకోవడానికి వారి దగ్గర ఉన్నటువంటి తమ చర స్థిరాస్తులను అమ్ముకున్నారు. వారి అనుదిన జీవితాలు అపోస్తలుల బోధనలతో నిండిపోయాయి. ఆలయానికి వెళ్ళడము, కలిసి సహవాసం చేయడము, రొట్టె విరవడము మరియు ప్రార్థించడము వారి అనుదిన చర్యలుగా ఉన్నట్లు ఈనాటి లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం ఆలోచిస్తే 38 నుండి 39 వచనాల్లో యేసు నామమున పశ్చాత్తాపడి ఆయన నామమున బాప్తిస్మం పొందిన వారు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతారు. పరిశుద్ధాత్మ రాకడకు మానవ ప్రతిభకు లేదా కష్టపడి పనిచేసేదానికి సంబంధం లేదు. దేవుడు పరిశుద్ధాత్మను వరముగా ఆయన అనుగ్రహిస్తాడనేది లేఖనం చెప్తుంది. నిజానికి యేసును తమ ప్రభువుగా స్వాగతించిన వారందరికీ పరిశుద్ధాత్మ అనుగ్రహించబడును. పరిశుద్ధాత్మతో నింపబడడం అనేది ఒక ప్రత్యేక హక్కు కాదు. బదులుగా ఇది లోకానికి సేవ చేయడానికి సాధువులకు, తగ్గింపు కలిగిన వారికి ఇవ్వబడినటువంటి దేవుని శక్తి అనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనిస్తే 42 నుండి 47 వచనాల్లో యెరూషలేములో గుమికూడిన విశ్వాసుల సంఘములో బోధన ఉంది, సహవాసం ఉంది, ఆరాధన ఉంది. వారు వీటన్నిటిలో కూడా భాగస్వామ్యం కలిగి ఉన్నట్లుగా వాక్యంలో మనం చూస్తాం. భౌగోళిక స్థానము మరియు కాలానికి అనుగుణంగా చర్చి రూపం మార్చుకున్నప్పటికీ చర్చి రూపొందించే ప్రధాన అంశాలు మారలేదు. సంఘం ఎప్పుడు కూడా సహవాసమందు, వాక్యమందు, ఆరాధనయందు, ప్రార్థనయందు ఎడతెగక ఉండాలి అనేది లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ ప్రధాన అంశాలు ప్రతిబింబించేలాగా మన సంఘం పనిచేయాల్సినటువంటి అవసరత ఉంది. కాబట్టి ఏ రంగాల్లో ఈ యొక్క విషయాలు మనము కలిగి ఉండాలో, పనిచేయాలో ఒకసారి మనం ఆలోచన చేయాలి. మనం ఈ రోజున ఏర్పడినటువంటి సంఘాలు దేవుని మహిమ కొరకు అవి బలమైనవిగా స్థిరంగా నిలవాలి అని అంటే మనము ప్రార్థనయందు, సహవాసమందు, అపోస్తుల బోధ యందు, రొట్టె విరుచుట యందు ఎడతెగక ఉండాలి అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది.
భౌగోళికంగా స్థానాలు లేకపోతే ఆ యొక్క పరిస్థితులు మారుతున్నప్పటికీ చర్చి యొక్క ప్రధాన అంశాలు ఎప్పటికీ కూడా మారవనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అపోస్తలులు ఆ రోజున వారు ఎంతగానో దేవుని వాక్యాన్ని అందిస్తూ విశ్వాసులను బలపరుస్తూ సంఘాన్ని నడిపించినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున మనం కూడా ఈ యొక్క ప్రార్థనా జీవితమందు దేవుని వాక్యమందు ఎడతెగక నిలుస్తూ మనం కలిసి సహవాసం చేస్తూ మన ఆత్మీయ జీవితంలో ఒక సంఘము బలమైనటువంటి సంఘముగా మార్చబడినట్లుగా నిలబడినట్లుగా దేవుని సహాయాన్ని కోరుతూ ముందుకు సాగాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మన అనుదిన జీవితంలో దేవుడు ప్రారంభించినటువంటి సంఘములో స్థానికంగా మనం స్థిరంగా నిలుస్తూ సహవాసాన్ని చేస్తూ సంఘ క్షేమం కొరకు సంఘ అభివృద్ధి కొరకు మనము ప్రయాసపడే వారంగా దేవుని శక్తి చేత నడిపించే వారంగా ఉండాలి అనేది దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆదిమ సంఘం ఏ రకంగానైతే వర్ధిల్లారో అదేవిధంగా ఈనాడు సంఘాలు కూడా వర్ధిల్లాలనేది వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఆ రీతిగా దేవుడు మన సంఘాలని సరైన విధానంలో నడిపించినట్లు దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. ప్రియమైన పరలోకపు దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేమందరము సత్యములో ప్రేమలో నివసించుటకు మాకు సహాయం చేయండి. మా సంఘము సమగ్రంగా ఎదగడానికి ఆశీర్వదించండి. ఈ లోకానికి వెలుగుగా ఉప్పుగా నాయన మా సంఘాలు ఉండటానికి సహాయం చేయమని మీ కృప ద్వారా మమ్మల్ని నడిపించమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకై మీకు ప్రత్యేక వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు డైలీ రిఫ్లెక్షన్స్ మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇతరులకు మీరు పరిచయం చేయాలని కోరుతూ ఉంటున్నాను. దేవుని కృప మనకు ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.